వాల్మీకి జనాంగానికి ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రహించండి, మేలుకోండి, ఆర్టికల్ 300 తెలుసుకోండి. మనమంతా అజ్ఞాన అంధకారంలో ఉంటే మేలుకోండి. ప్రతి ఒక్క జాతి కూడా రిజర్వేషన్ పొందుతున్న వారి వెనుకపడుతున్న మంటరాంతనం వల్ల ముస్లింలు, ఈడబ్ల్యూఎస్ స్టాఫ్స్, ప్రస్తుతం దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉద్యమం చేయడం ప్రారంభించారు. వాల్మీకులు ఎస్టీ రిజర్వేషన్ ఎట్లో ఎస్సీ కూడా మనం అడగాల. మంది షెడ్యూల్ క్యాస్ట్లో అన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ గెజెట్లో ఉంది. మీతో పాటు మరి అనేక గ్రామాలు నేను తిరిగాను. కాబట్టి ఓ రోజు తిరుపతిలో కూడా అంబేద్కర్ భవన్లో కూడా గిరిజనులు, సంఘాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అందరూ కలిసి మీటింగ్ ఏర్పడి యూనివర్సిటీలో కలిసాము. తిరుపతిలో కూడా రిజర్వేషన్ గురించి అంటే బీసీ అంటారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాల్మీకి జాతిని ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చాడని గుర్తుంచుకొని సోదరులు. భారత రాజ్యాంగంలో 300 ఆర్టికల్ పెద్దది. వాల్మీకి కాస్ట్ మాత్రమే తెంచి పారేశాడు. ఇలం సంజయుడి పల్టి కొట్టించాడు. ఇప్పుడైనా వాల్మీకి సోదరులు బుద్ధి తెచ్చుకుని ప్రతి జాతి కూడా ఒక్కరూ జాతి గురించి రిజర్వేషన్ వరకు అడగడం లేదు. అందుగురించి వాల్మీకి క్యాస్ట్ మాత్రం తెగించారు. ప్రతి ఒక్క జాతి కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. వారి వెనుకబాటుతనం వల్ల, అంటరాంతనం వల్ల ముస్లిమ్స్, ఈడబ్ల్యూఎస్, ప్రస్తుతం దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఉద్యమం చేయడం ప్రారంభించారు. మాతో పాటు తిరిగి మరి అనేక గ్రామాలు సంధింపండి, చర్చించండి. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వరకు ఎస్సీ వాళ్ళు మానవాది కూడా అడుగుతున్నారు, ఇక్కడ వాళ్ళు మిగిలి అడుగుతున్నారు, వేరే వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మనముకు రాజ్యాంగ ప్రధానంగా 70 ఏళ్ళు బానిసల మధ్యము మనము పోరాటం చేసిన బాధ మనది ఉంది. వాల్మీకి జాతి మళ్ళీ డిఎన్టీ స్టేటస్ ఇచ్చారు. దీని మీద మీ భావాలు తెలపాలి. మనమంతా గవర్నమెంట్కి మాకు లాభమా నష్టమా? డిఎన్టీ అంటే మేము ఎస్సీ నుండి, ఎస్టీ నుండి, డిఎన్టీ నుండి బీసీగా మార్పు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక్కరు స్పందించే మనగాడు లేడు మన జాతిలో. ఏమండి, ఒక కులాన్ని ఈ విధంగా రకరకాలుగా రిజర్వేషన్లు ఇవ్వడం మంచిదైనా ప్రశ్నించండి అని అడిగే మానవుడు ఒక వాల్మీకి సోదరులు ఒక్కరు. టీచర్, లెక్చరర్, డాక్టర్లు, కొంతమంది విమర్శ కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల చేతులు బలైపోయినారు. మరి ఇంకా ముక్కరన్న సార్ ఒకటే బలి ఎంతో కంకణం కట్టుకున్నాడు. అరుణ్ కుమార్ అంటే చాలా కష్టపడి ప్రయాసపడుతున్నారు. నేను ఒకటే చేస్తే కాదు. కాబట్టి మేము ఎస్సీ నుండి, ఎస్టీ నుండి, డిఎన్టీ నుండి బీసీగా మార్పు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేవాడు ఒక్కలేడా? ఏమండి, ఒకే కులాన్ని ఈ విధంగా రకరకాల రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు మంచిది? అడుగుతారా? మేమే అడగమంటారా? మేమే అడగాల. కాబట్టి అడిగేవాడు వాల్మీకి జాతులు ఒక్కడు లేకపోవడం చాలా బాధాకరం. ఒక్కడు లేడా? అందుగురించి మీరు కన్ను తెరవండి. దీనికి మీ అభిప్రాయాలు తెలపండి. వాల్మీకి జాతి ప్రజలు అందరూ నిద్రపోతూ మత్తు గురికి వేసుకొని బాగా 3 పూలు ముష్టి నిద్రపోతున్నారు. పిల్లరా, కదిలించండి, నిద్రను మేలుకోండి. కానీ నటించేవారు టీచర్లు ఎందరో ఉన్నారు, ప్రొఫెసర్, డాక్టర్, వాళ్ళందరూ కన్ను తెరవాలి. మరి వాల్మీకి జాతి ప్రజలు అందరూ నిద్రపోతున్నట్లు కనబడుతుంది, నటించేవారు కనబడుతుంది. వారికి రిజర్వేషన్ అయినా ఒక్కటే, వారికి ఏమో చదువు రాదు, ఉద్యోగం అవసరం లేదా? ఎందుకంటే బానిసల్లో జెండలు మూసినట్టుగా అయిపోయినాయి. ఇప్పుడైనా వాల్మీకి సోదరులంతా కన్ను తెరవండి. ఐకమత్యమే బలం. శత్రువు ఎంత బలవంతుడైనా సరే మీ మధ్య ఐకమత్యం ఉంటే విజయం ఎప్పుడు త్వరగా పక్షమే ఉంటుంది. ఆర్టికల్ 300 గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి సోదరులారా, వాల్మీకి జనాంగం కోల్పోయిన హక్కులను అక్రమదారులు మనస్సాక్షికి విజ్ఞప్తి చేయడం ద్వారా ఎన్నడూ తిరిగి పొందలేము. నిరంతరం పోరాటం ద్వారా మాత్రమే పొందగలరు. ఉద్యమం చేద్దాం. అంబేద్కర్ చెప్పాడు, నీవు నీ కొరకు పోతే నీలో ఉంటావు, 10 మంది కొరికితే 10 మందిలో ఉంటావు. కాబట్టి చూడరా, ఆలోచించండి. ఉద్యమాలు ఒకనే విజ్ఞప్తి చేయడం, అర్జీలిచ్చడమే కాదు, జనాల్లోకి రావాలా. కాబట్టి మంత్రాలయం మండలకు సంబంధించి భీమిరెడ్డి, గుడిపాటి వెంకటరాములు, మరి బాబ్జీ అన్న, మరి ఇంకా జోగేంద్ర,
ఒకనే మరి మిత్రులారా, హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. హిందూ అగ్రవర్ణాల వారు మనల్ని నరకంలో బతకమని శాసిస్తూ మనకు అంటగట్టిన దుర్భర జీవన విధానాన్ని నేటితో విసర్జించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే చదువుకోండి, తిరగబడండి, సంఘటితమవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పరిశుభ్రత నేర్చుకోండి. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని, ఎంగిలి మెతుకుల్ని తినబోమని శపథం చెయ్యండి. మీ పిల్లల్ని చదివించండి. వాళ్ళు గొప్పవాళ్లు కావాలని వాళ్ల మనసుల్లో బీజాలు నాటండి. మన పోరాటం సంపద కోసం, పదవుల కోసం కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. నడి వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. నడి వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. ఓటు బ్యాంకు రాజకీయ దుష్టుల పూదండ కాదు అంబేద్కర్. రిజర్వేషన్ పేరుతో కులాల కుంపటి కాదు అంబేద్కర్. జై భీమ్, జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్, జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. అణిగి మణిగి ఉన్నోడి అంతరాత్మాతను, అజ్ఞానం అనే చీకటిలో చిరుదీపమ్మతను. అణిగి మణిగి ఉన్నోడి అంతరాత్మాతను, అజ్ఞానం అనే చీకటిలో చిరుదీపమ్మతను. ఆకలైతే ముద్ద కలిపే అమ్మ చేయి అతను, అనంత విశ్వ ప్రేమకు ఆలంబనాతను. జై భీమ్, జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్, జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. వెలివేతకు పుట్టిన కలువా పువ్వు అతను, కడజాతుల కన్నీటి కలల సాగు అతను. వెలివేతకు పుట్టిన కలువా పువ్వు అతను, కడజాతుల కన్నీటి కలల సాగు అతను. కాలం ప్రవాహానికి ఎదురీగిన నావికుడు, కలమే ఆయుధంగా అక్షరాల సైనికుడు. నడి వీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు అంబేద్కర్. ఆచరణకు నోచుకొని రోజు పలికే పేరు కాదు అంబేద్కర్. ఓటు బ్యాంకు రాజకీయ దుష్టుల పూదండ కాదు అంబేద్కర్.
రిజర్వేషన్ పేరుతో కులాల కుంపటి కాదు అంబేద్కర్. జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం, భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం. జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం, జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం. జై భీమ్ ఎగిరే శాంతి